వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఎవరినో ఒకరు నియమించుకుంటారు. అది అందులో తప్ప రైట్ అన్నది రేపు ఎన్నికల్లో ఓట్లు ప్రజలు ఎలా వేస్తారు దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. గెలిచే వాళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు. అయితే ఇక్కడ ఒక అపోహం మీరు అన్నట్టు ఏముందంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం మాట నడవలేదు, చంద్రబాబు నాయుడు గారే మాట నడుస్తుంది కాబట్టి ఆయన ఏ సీట్లు ఇస్తే ఆ సీట్లు వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఎవరికి ఏదైనా తన మనసును బీజేపీలో ఉండే వాళ్ళకే అకామిడేట్ చేయడానికి వీలుగా తెలుగుదేశం వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళకు అవకాశాలు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అది వాళ్ళ చర్చ నడుస్తుంది. ఈ జరిగిన పరిణామాలు 1-2 అన్ని కాకపోయినా 1-2 సీట్ల విషయంలో గమనించినప్పుడు ఇప్పుడు మనం సుజనా చౌదరి లేకపోతే సీఎం రమేష్ విషయంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించాడే అని అనుమానం ఎవరికైనా వస్తుంది. నిజంగా బీజేపీకి 2 సీట్లు అవసరమా? వాళ్ళు వేరే సీట్లు అడగాలి కదా వాళ్ళ కోసం. ఎందుకు కడప పార్లమెంట్ అడిగిండాలి కదా సీఎం రమేష్ కోసం, ఎందుకు అడగలేకపోయారు? మరి ఇక్కడ అది అట్లాంటివి అనుమానాలు వస్తున్నప్పుడు ఏమైపోతుంది అంటే పార్టీలో పార్టీ డిమాండ్ అయిపోతుంది. ఏమో జరిగింది ఇది, అదే పొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీజేపీకి ఏం విలువైస్తాడు, ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు ఎవరు మంత్రి అవుతారు, మన విలువ ఏముంటుంది, ఇక్కడ చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందేనా అన్నది రైట్ రైట్ వాళ్ళ ఇంటర్నెట్లు బాగా పాడైపోతున్నాయండి ఎండాకాలం మూలంగా అనుకుంటా. రైట్, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. కేంద్ర బీజేపీ ఏం లేదు, సరే ఎవరో ఒకరు అడుగుతున్నారు, మీది రైట్ రైట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉంది, అదే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అదే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం పొత్తుకి నమ్మకం, అంటే పెళ్లికి భార్యాభర్తల మధ్యన నమ్మకం ఎట్లాంటిదో పొత్తుకి నమ్మకం అట్లాంటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాల ప్రజల్లో మాపై అపోహలు నెలకొన్న విషయం మా దృష్టికి వచ్చింది, వాటిని తొలగిస్తాం, ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో నమ్మకం కలిగిస్తాం అని బీజేపీ నేతలు పేర్కొన్నట్టు సమాచారం. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడ నివాసంలో బుధవారం రాత్రి టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఉమ్మడి సమావేశం జరిగింది. దీన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, మరో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి పీఎస్ చైర్మన్ నాదెళ్ల మనోహర్ వచ్చారు. ఈ సమస్యలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల మీద నిర్మోహమాటంగా మాట్లాడుకున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్రంలో ఇప్పటికీ వైసీపీకి దగ్గరగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని